వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా పూజించబడే దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. తన భక్తుల కోరికలను తీరుస్తూ కొండంత అండగా, ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. మనం తెలియక చేసే కొన్ని తప్పులు మన ఇంటికి దరిద్రాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనలో చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తారు. కాని హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా పెళ్లైన ఆడవారు పొరపాటున కూడా ఆంజనేయస్వామిని తాకకూడదు. హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు. వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దైవవిగ్రహాలను ముట్టుకుంటే దేవతా విగ్రహాలు అపవిత్రం అవుతాయట. భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కారం చేసుకుంటే చాలు. అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాము. అయితే హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేయాలి. పొరపాటున కూడా 3 ప్రదక్షిణలు చేయకూడదు. ఇలా ప్రదక్షిణాలు చేసే సమయంలో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులోని కోరికలు తప్పక నెరవేరుతాయి. మీకు ఎన్ని కష్టాలొచ్చినా సరే హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేస్తే నరక బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. అలాగే దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవాలయం వెనక భాగాన్ని ముట్టుకోకూడదు. హనుమంతుని గుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారు. కాబట్టి హనుమంతుని దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి. ఆంజనేయ స్వామి పాదాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణిచివేస్తాడట. కాబట్టి పొరపాటున కూడా హనుమంతుని పాదాలను ముట్టుకోకూడదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం హనుమంతుని 21 అరటిపండ్లను నివేదించి ఆ అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మొండి బాకీలన్నీ వసూలవుతాయి. ఇలా 3 మంగళవారాలు చేస్తే వెంటనే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లేవారు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. హనుమంతుని కోసం తప్పకుండా 11 తమలపాకులను తీసుకువెళ్లాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇక గర్భగుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరు మాత్రమే చెబుతారు. కాని అర్చన చేయించుకునేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు, మీ ఇంటి పేరు, అలాగే నక్షత్రం పేరు చెప్పాలి. అప్పుడు మాత్రమే మీ అర్చనలకు పుణ్య ఫలితం దక్కుతుంది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదివితే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఒక 40 రోజుల పాటు హనుమాన్ చాలీసాను చదవండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే పూజగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే గర్భగుడిలో తీర్థం తీసుకున్నాక ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు. అలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది. ఇక గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ముందుగా ఇంట్లోకి ప్రవేశించి తర్వాత కాలు శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలన్నా, మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతునికి ఇష్టమైన వడమాలను సమర్పిస్తే
మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఇక వివాహమైన ఆడవారు ప్రతినిత్యం ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సింధూరం పెట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి చేరుకోగానే ముందుగా కాళ్లు శుభ్రం చేసుకుని దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేసే సమయంలో తప్ప ధ్వజస్తంభం నీడ మన శరీరం పైన పడకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణాలు చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. మంగళవారం మరియు శనివారాల్లో తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజించాలి. ఈ 2 రోజుల్లో ఆంజనేయస్వామిని పూజిస్తే మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మంగళవారం ఇంట్లో పూజ చేసేవారు పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం ఉప్పు తింటే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వకూడదు. విపరీతమైన అప్పుల సమస్యతో బాధపడేవారు ప్రతి మంగళవారం నవగ్రహాలలో కుజునికి అభిషేకం చేస్తే రుణ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కొలువై ఉంటారు. మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలంటే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండండి. పేదలకు దానం చేయండి. ఈ నియమాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.